ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఫిట్నెస్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలు లేని పాఠశాల బస్సులపై ప్రాంతీయ రవాణా అథారిటీ తన తనిఖీని పెంచింది. జిల్లాలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులు బుక్ చేసి సీజ్ చేశారు. పదే పదే సూచనలు జారీ చేసినప్పటికీ చాలా పాఠశాలల బస్సులు అనవసరమైన పత్రాలు లేకుండా నడుస్తూనే ఉన్నాయి. అన్ని బస్సులు చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్లను పొందే వరకు ఈ తనిఖీలు ఉంటాయని స్కూల్ మేనేజ్మెంట్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లను పునరుద్ధరించడం మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కలిగి ఉండటం, విద్యార్థులతో పాటు వెళ్లడానికి అటెండెంట్, చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవరు మరియు 60 ఏళ్లకు మించిన వయోపరిమితితో సహా నిబంధనలు పాటించడం తప్పనిసరని అంటున్న రవాణా శాఖ ఇన్స్పెక్టర్ స్వర్ణలతతో మా ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు స్వర్ణలత మేడం గారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ ఏ విధంగా, నియమ నిబంధనలు ఏ విధంగా మేడం? ఫస్ట్ మనం బస్ కండిషన్ చూసుకోవాలండి. చూడండి, ఫైర్ సంబంధించి కూడా ఇవి ఉన్నాయి. చూడండి, ఫిట్టింగ్స్ కొత్త బస్సెస్కి ఇలా వస్తున్నాయి, ఇంత పాత బస్సెస్కి లేవన్నమాట. సో అలాంటి వాటికి ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఉండాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఇక సిలిండర్ కూడా చూడండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్. తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు బయటికి తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా అక్కడ ఉంది, చూడండి ఒకసారి. అయితే మీరు అంటే గతంలో చూసినట్టయితే మనకి దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా 500 బస్సులు కూడా వస్తుంటుంది. ఇప్పటివరకు ఎన్ని బస్సులు చెక్ చేస్తాము? అరౌండ్ 150 దాకా చేసామండి. అంటే కొన్ని వెహికల్స్ అంటే చేసిన ఓన్లీ ఎఫ్సీ ఇష్యూ అయినవి 150+ చేస్తాము. ఇంకా ఒక 50 వెహికల్స్ దాకా మేము CFRR ఇష్యూ చేస్తాము. అంటే ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో ప్రాబ్లం ఉంది, మీరు రెక్టిఫై చేసుకొని మళ్ళీ రండి అనేసి మేము చెప్పాము. వాళ్ళు కూడా 1 by 1 వస్తున్నారు రోజు. అయితే ఇంతకుముందు ఆల్రెడీ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి కాబట్టి చాలా వరకు ఫిట్నెస్లు అయిపోయాయి. లేని వాటికి కూడా మేము MBSRs అందరం కలిసి రోజు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. కొన్ని వెహికల్స్, ఫిట్నెస్ లేని వెహికల్స్ కూడా సీజ్ చేస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు. ట్యాక్స్ ఎగ్జామ్షన్ కట్టుకోకపోయినా కానీ, ఫిట్నెస్ లేకపోయినా, పర్మిట్ లేకపోయినా, ఏం లేకపోయినా కానీ మేము కేసు రాసేసి సీజ్ చేస్తున్నాం వెహికల్స్. అలాగే పిల్లలను కూడా ఓవర్లోడ్ వేసుకోకుండా, ఎన్ని సీట్స్ ఉన్నాయో దానికి మించి పిల్లల్ని కూర్చోబెట్టకుండా, ఎంతమంది సీట్స్ ఉన్నాయో అంతమంది పిల్లల్ని క్యారీ చేసుకొని వెళ్ళాలి. సో ఇంకా డ్రైవర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇది హెవీ వెహికల్ కాబట్టి దానికి సంబంధించిన హెవీ లైసెన్స్ ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, మరీ పెద్దవాళ్ళ, మిడిల్ ఏజ్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళకి కాలేజ్ వాళ్ళు కానీ, స్కూల్ వాళ్ళు కానీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించడం లేదనేది చూసుకోవాలి మనం. సో వాళ్ళ కండిషన్ కూడా చూసుకోవాలి మన డ్రైవర్స్ కండిషన్. ఇంతవరకు ఎన్ని బస్సులు చెక్ చేశారు? ఒకవేళ అన్ఫిట్ బస్సులకి ఎలాంటి సూచన ఇచ్చారు? అన్ఫిట్ బేసెస్లో ఏంటంటే ఇప్పుడు 15 years క్రాస్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వమన్నమాట. అది ఇంకా స్క్రాప్కి వెళ్ళిపోవాల్సిందే. ఒక 10 years అబవ్ వెహికల్స్కి అయితే కంపల్సరీగా మేము బస్ అంతా చెక్ చేస్తాం, ఫిట్గా ఉందా లేదా, బ్రేక్ లైట్స్ వెనక, ఇండికేటర్స్ ముందు వెనక వస్తున్నాయా లేదా, లోపల సీట్స్ ఎలా ఉన్నాయి, కింద ఫ్లోర్ ఎలా ఉన్నాయి. పిల్లలు స్టెప్స్ ఎక్కేటప్పుడు అదంతా హైట్గా ఉండకూడదు, పడిపోతూ ఉంటారు కాబట్టి స్టెప్స్ కూడా చూసుకోవాలి. తర్వాత పిల్లలకి ఏమైనా, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కింద పడ్డారనుకోండి, ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలన్నమాట. సో చూడండి, ఫైర్ ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్కి ఇక్కడ హ్యామర్ కూడా ఉంటుంది, బ్రేక్ చేసి దూకటానికి. అవన్నీ చూసుకొని పాత వెహికల్స్కి అయితే ఇంకా మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చెక్ చేస్తూ ఉంటాము. మేము ప్రతి స్కూల్స్కి, ఇటు ప్రిన్సిపాల్స్కి కానీ, అది విద్యార్థుల కాడికి మీరు కానీ అవగాహన చెప్తున్న అవగాహన అది స్టార్ట్ చేస్తామండి. ఇంకా మేము చెప్తాం. ఆల్రెడీ మేము మొన్న మీటింగ్ జరిగింది మినిస్టర్ గారితో. మినిస్టర్ గారు కూడా కమిషనర్ గారి ద్వారా చెప్పించారనమాట, మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి అంటే మేము అవే మాట్లాడుతున్నాం. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ మాట్లాడి వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ని కూడా రమ్మంటాం మీటింగ్కి. అలాగే డ్రైవర్స్, కాలేజ్ యాజమాన్యం ఉన్నప్పుడు మేము మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి అవగాహన ఇస్తాము. ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రతిసారి కూడా ఈ ఫిట్నెస్ లేకపోవడం వల్ల బస్సుల్లో చాలామంది ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా చాలా చోట్ల అవగాహన చేసినప్పుడు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులు ఒక ఆవేదన చెప్తున్నారు. మీరు తల్లిదండ్రులు కానీ, ఇటు స్కూల్స్కి కానీ మీరు ఏం చెప్తారు? మ్యాక్సిమం స్కూల్ బస్సెస్తో ప్రాబ్లం ఉండదండి. ఏదైతే ఇప్పుడు ఆటోస్ ఉంటాయి కదండి, ఆటోస్ తల్లిదండ్రులు చూసుకోవాలి. 4 members 3 ఎక్కువ ఎక్కించకూడదు. కానీ ఓవర్లోడ్లో మీరు చూస్తూ ఉంటారు కదా, దాని గురించి కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కొంచెం ప్రైవేట్గా పంపించే ఆటో రిక్షాలలో కానీ మీరు ఎక్కువగా పిల్లల్ని పంపించకండి, పరిమితికి మించి పంపించద్దు, మీరు కూడా యాక్సెప్ట్ చేయకండి. వాళ్ళ నుంచి మన సైడ్ మనం కూడా తీసుకోవాలి కదండి. సో మీరు ఎంతమంది పిల్లలు ఓవర్లోడ్ చూసుకోండి. మీరు ఆటో మాట్లాడుకునేటప్పుడు మీరు ఎంతమంది ఎక్కించుకొని వెళ్తున్నారు అది కనుక్కొని మీరు కావాలంటే ఇంకో వేరే ఆటో మాట్లాడుకోండి. అంతేగాని ఆటో వెళ్తుంది కదా స్కూల్కి అనేసి మీ పిల్లల్ని ఎక్కువ ఓవర్లోడ్గా ఎక్కించుకోవద్దని ప్రార్థన చేస్తున్నాం. చివరిగా మీరు పిల్లలకు కానివ్వండి, ఇటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంగా ఏం చెప్తారు మీరు?
స్కూల్స్కి కాలేజెస్కి ఏం చెప్తున్నామంటే అండి, ఏ బస్సులు అయితే నడుపుతున్నారో స్టూడెంట్స్ తీసుకెళ్తున్నారో అది ఫిట్నెస్ ఉంటేనే మీరు దాన్ని రన్ చేయండి. లేని పక్షంలో మీరు ఆఫీస్కి వచ్చి ఫిట్నెస్ చేయించుకోండి. మీ సేవకి వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకొని రండి. అన్నీ పక్కాగా ఉంటేనే రండి, లేకపోతే ఏమైనా రిపేర్స్ ఉంటే చేసుకొని ముందుగా రండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. అంతా చూసినట్టయితే ఏదైతే స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కానివ్వండి, స్కూల్ యాజమాన్యం కానీ పిల్లల పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించాలని, ఏదైతే ఈ ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన బస్సుకు సంబంధించినట్టయితే ఫిట్నెస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఫిట్నెస్లో పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం వాటిని ఉపేక్షించాలని చెప్తారు. ఆర్టీఓ సంబంధించిన గైడెన్స్ లేని మాత్రం తప్పనిసరిగా సీజ్ చేస్తామని కూడా ఇటు స్వర్ణకుమారి ఆర్టీఏ అధికారి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సుకు సంబంధించిన ఫిట్నెస్కి మాత్రం ఇటు అధికారులు మాత్రం ఫిట్నెస్ చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.